ఈ ప్రభుత్వానికి అసలు మూసీ నది పట్ల అవగాహన లేదని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా దారుణంగా మాట్లాడారు. ఏమన్నారంటే, అసలు ఎవడన్నా మూసీ అనే పేరు పెట్టుకుంటారా? ఎవడన్నా గోదావరి పెట్టుకుంటారు, కృష్ణా పెట్టుకుంటారు గానీ, అసలు మూసీ అనే పేరు ఎవరైనా పెట్టుకుంటారా అన్నారు. అంటే ఆయన మెదడులో మూసీ అనే పదం పట్ల, మూసీ నది పట్ల ఉన్న అవగాహన ఏందంటే, మూసీ నది అంటే పెంట, మూసీ నది అంటే మురికి అని అనుకున్నాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, నీకు అవగాహన లేదు, అజ్ఞానం ఉంది, అనుభవం లేదు, అహంకారం ఉంది. అసలు మూసీ నది అనేది మనకి ప్రకృతి ఇచ్చిన అనంతగిరి కొండల నుంచి ఓడపల్లి వరకు ప్రపంచంలోనే ఔషధాలు పారే నది. ఆ అనంతగిరి కొండల్లో ఉన్న ఆ చెట్టు వేర్ల నుంచి మనకి ఎన్నో రకాల ఔషధాలు వస్తే ఆ ఔషధాలు నీళ్ళల్లో పారడం వల్ల ఏమంటామన్నా హెర్బల్ వాల్యూస్. ఇలా మనం కాశ్మీర్ పోతే అక్కడ ప్రభుత్వము కాశ్మీర్ కొండల్లో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి హెర్బల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ప్రకృతి మనకి వరంగా ప్రసాదించిన హెర్బల్స్ ని కాపాడుకునే జ్ఞానం లేని ఈ పాలకులు మూసీ నది మనకి హర్ దర్ద్ కా దవా జిందా తిలిస్మాత్ అన్నట్టు మూసీ అనంతగిరికి హవా 1,00,000 రూపాయలు. అంటే అప్పట్లో అనంతగిరి కొండల్లో చెట్లల్లో వచ్చే గాలి పీల్చినా కూడా 1,00,000 రూపాయలు పెట్టినా రానంత ఆరోగ్యం వస్తుంది, ఎన్నో రకాల రోగాలకి ప్రకృతే వైద్యం అని చెప్పి నిజాం కాలంలోనే అనంతగిరిలో ఒక రోగుల కోసం ఒక సెంటర్ పెట్టారు. టీబీ రోగం ఎవరైనా ఉంటే అనంతగిరి కొండల్లో ఉంటే టీబీ ఆటోమేటిక్గా తగ్గిపోద్దని చెప్పారు. అలాంటి ఎన్నో హెర్బల్ వాల్యూస్ ఉన్న మొక్కలున్న దామగుండం అడవిని మింగేసిరు వీళ్ళు మోడర్న్ డెవలప్మెంట్ పేరుతో. ఇప్పుడు ఆ మూసీ నది ప్రవహిస్తున్న నది పరివాహక ప్రాంతంలో మూసీ నదిని మింగిన బద్మాష్ గాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ అసలు నిజాం కాలంలో మొత్తం హైదరాబాద్కి తాగునీరుగా, మొత్తం ఔషధ నీరుగా ఉన్న మూసీ నది కాలుష్యానికి కారణం ఎవరు? ఇండస్ట్రీస్. మరి ఇండస్ట్రీస్ కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఫస్ట్ మూసీ నదిలో ఈ కాలుష్యాలకి కారణం ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఉరిదీయాలి ఫస్ట్. ఈ 50-70 సంవత్సరాల్లో ప్రకృతి మనకు ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఇచ్చిన మూసీ నదిని కలుషితం చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు, ఇండస్ట్రీస్.